ప్రధాని మోదీ పర్యటనకు ముందు బారాముల్లాలో జరిగిన ఎన్కౌంటర్ డ్రోన్ ఫుటేజీ వైరల్ గా మారింది. ఇందులో ఉగ్రవాది నక్కిన ఇంటిపై సైన్యం తూటాలతో జల్లెడ చేసేసింది. ఇక దీంతో అందులో దాక్కున్న టెర్రరిస్టు రైఫిల్ తో కాల్పులు జరుపుతూ బయటకు పరిగెత్తుకొచ్చి పడిపోయాడు. కొద్దిసేపు కాల్పులు జరిపి లేచి పక్కనే పొదల్లో గోడ చాటుకు వెళ్లి దాక్కున్నాడు. సైన్యం ఆ దిశగా తూటాల వర్షం కురిపించడం స్పష్టంగా కనిపించింది. బారాముల్లా చాక్ తాపర్ కెరీర్ లో జరిగిన ఎన్కౌంటర్ లో భద్రతా దళాలు ముగ్గురు కరడుగట్టిన ఉగ్రవాదులను మట్టుబెట్టారు. జమ్మూ కాశ్మీర్ లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో పాకిస్తాన్ వైపు నుంచి ఉగ్ర ప్రయత్నాలు తీవ్రమయ్యాయి. గత వారం రోజుల్లో 3 సార్లు ఉగ్ర చొరబాట్లకు యత్నాలు జరిగాయి. ఇక 70 నుంచి 80 మంది ఉగ్రవాదులు నియంత్రణ రేఖను ఆవలి వైపు సిద్ధంగా ఉన్నట్లు సైన్యం గుర్తించింది. వీరి చొరబాట్లకు వీలుగా పాక్ సైన్యం రేంజర్లు సహకరిస్తున్నట్లు ఆరోపణలు ఎదుర్కొంటుంది. గత 7 రోజుల్లో నౌషేరా సెక్టార్, పుంచ్, దిగ్వార్, ఉదంపూర్, జమ్మూలోని కనాచక్ చొరబాట్లకు యత్నాలు జరిగాయి. సెప్టెంబర్ 18న జమ్మూ కాశ్మీర్లో 24 స్థానాల్లో తొలి విడత ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో ఎన్కౌంటర్లు వేగవంతమవుతున్నాయి.